నమస్తే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఒక్కసారి ఇక్కడ మీకు కనబడుతున్న ఈ కన్నీటి దృశ్యాలను చూడండి. ఎందుకు నేను ప్రధానంగా కూడా డైరెక్ట్గా ఇదే చూపెడుతున్నానంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు వారి ప్రభుత్వం చేస్తున్న కొన్ని విషయాలను మేము ముందుంచే ప్రయత్నం నేను చేయబోతున్నాను. నిజమే, మొత్తానికి 365 రోజులు అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి. ఆ తర్వాత 365 రోజులలో వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చేసింది అంటే తెలంగాణ ప్రాంత ప్రజల పక్షాన అప్పు అనే ఒక కుంపటిని పెట్టింది. దాదాపు 1,24,000 కోట్ల రూపాయలను కేవలం 365 రోజులలో మాత్రమే చేయగలిగింది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి వీటితో ఏదైనా విద్యాలయం కట్టారా, లేకపోతే ఆసుపత్రి కట్టారా, లేకపోతే ప్రజల సంక్షేమానికి సంబంధించి ఏమైనా చేస్తారంటే ఏదీ చేయని పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి గత 10 రోజులుగా ఒక డ్రామా అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. ఆ డ్రామాను కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తానికి టాపిక్ డైవర్షన్, నా చేతిలో అస్త్రం టాపిక్ డైవర్షన్. నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా కేవలం నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కంటే నా వల్ల అభివృద్ధి ఎక్కువ అన్నట్టుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అడుగులు కనబడుతున్నాయి అనేది చాలా స్పష్టం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో కుట్రలు కుతంత్రాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయంటే, ప్రాంతీయ పార్టీలను ఇక్కడ బతకనివ్వకుండా కేవలం జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ రెండు మాత్రమే ఉండేలా మాత్రమే చూస్తున్నారు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీల మనగడ ఉంటే ప్రాంతీయ పార్టీల పట్ల ఇక్కడి ప్రాంత బిడ్డలైనా ఏ రాష్ట్ర ప్రజలైనా కూడా ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అది పేగు బంధంలా ఉండిపోయే పరిస్థితి ఉంటుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ మీద, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కీలక నేతల మీద, అంటే కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కవిత కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఈ నలుగురికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి 4 దిక్కులు ఎట్లనో ఈ తెలంగాణ రాష్ట్రానికి రక్షణ కవచంలా వీళ్ళు కూడా చాలా అవసరం, మనందరికీ తెలిసిన విషయమే. సో మొత్తానికి నిన్నటి రోజు నుంచి చాలా హైడ్రామా కొనసాగుతుంది. మొత్తానికి ఒక సినిమా స్టార్, అంటే ఆయన పేరు మీ అందరికీ తెలుసు, బన్నీ, అంటే అల్లు అర్జున్కి సంబంధించిన ఎపిసోడ్ తారాస్థాయికి చేరడానికి కారణాలేంటి, నిన్నటి రోజున జరిగిన డ్రామాను ఒకసారి మేము ముందుంచే నేను ప్రయత్నం చేస్తా. ఎందుకంటే దాడి చేయించింది కాంగ్రెస్ పార్టీ, దీంట్లో ఎలాంటి నిర్మోహమాటం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎల్లిళ్ళు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే అక్కడికి ఎల్లిళ్ళు అంటూ పూర్తి స్థాయిలో చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కానీ అలాంటిది ఏదీ లేదు అంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా మనందరికీ కనబడుతున్న విషయం, మీ అందరికీ తెలిసిన విషయమే. సో పూర్తిగా కూడా ఇక్కడ కనబడుతున్న ఎపిసోడ్ మీ అందరికైతే నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకసారి మీరు అందరూ కూడా చూడండి. ఏంటి అంటే నిన్నటి రోజున పూర్తి స్థాయిలో కూడా ఇగో వీళ్ళు అల్లు అర్జున్ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసిరండి. వీళ్ళందరూ ఎవరు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు. అంటే ఓయూ జేఏసీ, కేయూ జేఏసీ, శాతవాహన జేఏసీ ఇవన్నీ మనం పక్కన పెడితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఉద్యమాలు చేసిన వాళ్ళే, ఉద్యమం నుంచి బయటకు వచ్చిన వాళ్ళే. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటి నుంచి, ప్రతి గడప నుంచి ఒక్కొక్క ఉద్యమకారుడు ఉంటాడు అనేది వాస్తవమైన విషయం. అది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలిసిన విషయమే. మరి ఈరోజు ఏం జరిగింది, ఏం జరుగుతున్నది అనే విషయాన్ని ఒక్కసారి మీ అందరికీ కూడా క్లారిటీగా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తా. ఇక్కడ ఏంది అంటే పోలీస్ స్టేషన్లో కూర్చున్నారు ఇక్కడ 7గురికి సంబంధించి. ఒకసారి చూడొచ్చు. రెడ్డి ముద్రాజ్ అంటే రెడ్డి సీన్కు సంబంధించి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొడంగల్ నియోజకవర్గంలో జెడ్పీటీసీగా కూడా గతంలో పోటీ చేసిన వ్యక్తి. ఆ తర్వాత బుద్ధ ప్రేమ్ సాగర్కు సంబంధించి, ఆ తర్వాత ముక్క ప్రవీణ్ కుమార్కు సంబంధించి, బైరు నాగరాజ్ గౌడ్కు సంబంధించి వీళ్ళ నలుగురు పూర్తి స్థాయిలో వీళ్ళ ఫేస్బుక్ ఐడికి పోయినా, ఇన్స్టా ఐడికి పోయినా, లేకపోతే ఇతరత్ర మీరు చూసినా కూడా చాలా క్లారిటీగా మీకు కనబడుతుంది వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులే అని. నేను ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ వ్యూహంలో భాగంగా చేస్తూ ఉంటే నిన్న ఒక ఛానల్ పేరు తీయొద్దనుకున్నా బహుశా. ఎందుకంటే ఏ శాటిలైట్ ఛానల్ అయినా, ఏ యూట్యూబ్ ఛానల్ అయినా కొన్ని పార్టీలకు వాళ్ళ వత్తాసు పలుకుతారు. అందులో కాంగ్రెస్ పార్టీకి భజన చేస్తున్న ఛానల్ ఏదైనా ఉంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ తెలుసు. దాంట్లో బిగ్ టీవీ చాలా కీలకంగా ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ యనుమల రేవంత్ రెడ్డి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళకి సపోర్ట్ చేసే ఛానల్. అయితే దాంట్లో ఏం చేసిల్లంటే నిన్న పాపం మా ఉస్మానియా యూనివర్సిటీ ముద్దుబిడ్డ రెడ్డి సీను ముదిరాజును పట్టుకొని ఏం చేసిర్రంటే ఈయన పూర్తి స్థాయిలో కూడా కేటీఆర్ మనిషి అంటూ ఒక రకంగా పూర్తిగా ప్రచారం చేసే ప్రయత్నం చేసిండు. ఆయన ఏంది అంటే గతంలో పార్టీ మారిన విషయం తెలిసిన విషయమే. దాని తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళిన విషయం కూడా మనకు తెలిసిన విషయమే. సో ఈయన కరుడు గట్టిన తెలంగాణ ఉద్యమకారుడు, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత. ఒక్కసారి మొన్న యువజన కాంగ్రెస్ నియోజకవర్గానికి సంబంధించి గెలుపొందిండి. ఒకసారి చూడు.
యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులుగా రెడ్డి శ్రీను గెలుపొందారు. యువజన కాంగ్రెస్ ఎన్నికలలో నియోజకవర్గ అభ్యర్థులు నవీన్ కుమార్, కృష్ణంరాజు, హుస్నాబాద్ శివ, రెడ్డి శ్రీనివాసులు పోటీ చేయగా మొత్తం ఓట్లు 2223 పోలవగా 1942 ఓట్లు రెడ్డి శ్రీనివాస్కు రావడంతో నియోజకవర్గ అధ్యక్షులుగా గెలుపొందినట్లుగా యువజన కాంగ్రెస్ ఎన్నికల నిర్వహణ కమిటీ ప్రకటించింది. నవీన్ కుమార్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అంటే రెడ్డి శ్రీనివాస్కు సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఇక్కడ పిహెచ్డి స్కాలర్. అయితే ఇక్కడ ఏం చేసిర్రు అంటే పూర్తి స్థాయిలో కూడా ఈ రెడ్డి శ్రీనును పట్టుకొని పూర్తి స్థాయిలో కేటీఆర్కు సంబంధించిన బ్యాచ్, కేటీఆర్ వర్గానికి సంబంధించిన వ్యక్తులు, కేటీఆర్కి సంబంధించిన మనుషులే అంటూ పూర్తి స్థాయిలో నిన్న బిగ్ టీవీలో అనేక రకాలుగా కథనాలు చేసినాయి. కానీ వాస్తవమైన విషయం ఏంది, ఈయన ఇదే పర్సన్ అంటే రెడ్డి శ్రేణుకు సంబంధించి ముదిరాజుకు సంబంధించి ఈయన ఎన్నికలలో కూడా పూర్తి స్థాయిలో పోటీ చేసిండు. ఏంది జెడ్పీటీసీగా కూడా పోటీ చేసిన పరిస్థితి కనబడుతుంది. మీకు అది కూడా చూపెడతా, ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి కదా. నిజానికి ఈయన ఏంది జెడ్పీటీసీ ఎన్నికలలో పోటీ చేయడంతో పాటుగా పూర్తిగా కూడా అక్కడ ఓటమి పాలైపోయింది. అది సెకండరీ విషయం. సో కాంగ్రెస్ పార్టీ నుంచే బీఫామ్ అందుకున్న వ్యక్తి. సో వీళ్ళని పట్టుకొని పూర్తి స్థాయిలో ఇక ఏం చేసిల్లంటే వీళ్ళందరినీ కూడా పట్టుకొని ఏం చేసిల్లు, పూర్తిగా కూడా కేటీఆర్ పంపించిన మనుషులు, కేటీఆర్కు సంబంధించిన వ్యక్తులు అంటూ ఒక తెగ వైరల్గా చేసే ప్రయత్నం చేసిల్లు. కానీ ఇగో ఇగో ఈ ఫోటోను పట్టుకొని పూర్తి స్థాయిలో కూడా వైరల్ చేసే ప్రయత్నం చేసిల్లండి. ఎందుకంటే ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలవాలి. ఇగో ఏ ఫోటోనా అంటే ఇగో ఈ న్యూస్ను పట్టుకొని పూర్తిగా కూడా ఆ కేటీఆర్కు సంబంధించిన వ్యక్తి అంటూ ప్రచారం చేసే ప్రయత్నం చేసిళ్ళు. కానీ వీళ్ళందరూ ఎవరు అంటే పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి అభిమానులు అనుకోవచ్చు, రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి సంబంధించిన అనుచరులు. ప్లానింగ్ ప్రకారం జరిగింది. అబ్సల్యూట్లీ 100% ఇక్కడ ఏంది అంటే పూర్తిగా కూడా ఒక ప్లానింగ్ ప్రకారమే జరిగింది. ఆ ప్లానింగ్లో భాగంగానే పూర్తిగా వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి నిరసన తెలపడం, దాంతోపాటుగా వీళ్ళందరూ అంటే పూర్తిగా కూడా ఓయి జాక్ లోపల 3 రంగుల జెండా చాలా స్పష్టంగా ఉన్నది అనేది కూడా మీ అందరికీ తెలవాల్సిన విషయమే. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈయన పూర్తి స్థాయిలో గతంలో జెడ్పీటీసీగా కూడా పోటీ చేసిండు. సో దానికి సంబంధించి ఉందా జెడ్పీటీసీగానైతే రెడ్డి సీన్ పోటీ అయితే చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఏం చేసిళ్ళు అంటే నిన్న ఆ ఛానల్కి సంబంధించి పదే కేటీఆర్ ఎక్కడ దొరుకుతాడు, కేటీఆర్ని ఎట్లా దొరకబట్టాలి, కేటీఆర్ని ఏదో రకంగా కూడా ఏదో ఒక ఇష్యూలా ఇరికించే ప్రయత్నం చేయాలనే భాగంలో మాత్రమే మొత్తం కథనాల మీద కథనాలు పుంకాలుగా పూర్తి స్థాయిలో కూడా ప్రచారం చేస్తూనే పరిస్థితి కనబడుతుంది. వాస్తవం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేతలకు తెలియదా? వాస్తవాలు ఏందో మొన్న జరిగిన నిరుద్యోగ గర్జనలా ఇదే రెడ్డి శ్రీనివాస్ ముదిరాజుకు సంబంధించి ఏమని పిలిచి అక్కడ ప్రసంగం చేయమని చెప్పిలు. దాంతోపాటు వాళ్ళ ఫేస్బుక్ ఐడీలో, ఇన్స్టా ఐడీలలో ఏమని ఉన్నాయి, ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలియదా? అంటే ఎక్కడ సందు దొరికితే సడమియా లెక్క కాంగ్రెస్ పార్టీ ఏది దొరుకుతుంది పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్, ఒక పార్టీ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ అండి, ఆయన మీద బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేస్తాను. గతంలో పార్టీలో చేరిన విషయం వాస్తవమే. దాని తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీకి మారిన విషయం కూడా అందరికీ తెలిసిన విషయం. అది ఇప్పట్లోది కాదు, గతానికి సంబంధించి. సో పూర్తి స్థాయిలో ఇక వీళ్ళందరినీ పట్టుకొని ఏంది అంటే ఆ కేటీఆర్ అనుచరులకు సంబంధించి పూర్తిగా కూడా అక్కడికి వెళ్ళి అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేపిస్తుంది, దాని కుట్రలో భాగంగా కేటీఆర్ ఉన్నారు అంటూ అసత్యాలను ప్రచారం చేసే పరిస్థితి. కానీ అది అసత్యమని వాళ్లకు తెలుసు, అబద్ధమని తెలుసు, అది న్యూస్ కాదు అని కూడా తెలుసు. కానీ ఏం చేసింది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డల మైండ్ డైవర్ట్ చేయాలి, మైండ్ గేమ్ ఆడాలి. ఎందుకంటే కొన్ని శాటిలైట్ సంస్థలకు సంబంధించి చాలా ఛానళ్ళు కూడా సందు దొరికితే సడేమియా లెక్క ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు అబద్ధాలు చెప్పడంతో పాటు అభూత కల్పనను ప్రచారం చేయడంలో నెంబర్ 1గా తెలంగాణ మీడియా ఉన్నది. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీడియా సంస్థలను చూడండి. తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణ టీవీలు అంటే తక్కువ, ఆంధ్ర ఛానళ్ళు అంటే ఎక్కువగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పటికీ 10 ఏళ్ళు అయిపోయినప్పటికీ కూడా ఏ ఛానల్ ఓపెన్ చేసినా ఆంధ్ర మీడియా ఎక్కువ కనబడుతుంది, దాంట్లో మన తెలంగాణ న్యూస్ తక్కువ కనబడుతుంది. దాంట్లో ప్రధానంగా కూడా బీఆర్ఎస్ పార్టీ మీద, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతల మీద AK-47 గన్ను లెక్క ఊకే బుల్లెట్లు తప్పుడు ప్రచారాలు చేస్తూ అబద్ధాలను ఏంది అంటే అభూత కల్పన కల్పించి కూడా వార్తలు పుంకాలుగా కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది యావత్తు తెలంగాణ సమాజానికి తెలియాల్సిందే. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే నిన్న అల్లు అర్జున్ ఇంటి మీదకి దాడి వేలు. మళ్ళీ ఇదే విషయానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించిండు. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నాను, శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ, నగర పోలీస్ కమిషనర్
ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదు. సంధ్యా థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీస్ సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారుల జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఉంటుంది అంటూ ఏది తన ఎక్స్ ఖాతా పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి. అంటే ప్లానింగ్ వాళ్ళదే, వ్యూహం వాళ్ళదే, అక్కడ ఏది నిరసన వాళ్ళదే, దాడి వాళ్ళదే, అన్ని వాళ్ళదే. కానీ తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఏం చెప్తారు అంటే కేటీఆర్కు సంబంధించిన మనసులు, కేటీఆర్కు సంబంధించిన వర్గం, కేటీఆర్కు సంబంధించిన వ్యక్తులు అంటూ ఒక అభూత కల్పనను తీసుకొస్తుంది ఈ బిగ్ టీవీ. నేను మళ్ళీ చెప్తున్నా, చాలా క్లారిటీగా చెప్తున్నా, కాదని నిరూపించమని చెప్పండి ఆ ఛానల్ని. రెడ్డి శ్రీను ముదిరాజు ఏ పార్టీ అనేది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు తెలియదా? కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి కాదా? కొడంగల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్కు సంబంధించి మన గెలుపొందింది వాస్తవం కాదా? మరి ఇదే ఫోటోను పట్టుకొని ఏ విధంగా పూర్తి స్థాయిలో దాంట్లో కథనాలను ప్రచారం చేస్తారండి? అంటే ఒక వ్యక్తి ఒక ఇమేజ్ని డ్యామేజ్ చేసే విధంగా, ఒక వ్యక్తి తెర వెనక అసలు లేకున్నా కూడా పూర్తి స్థాయిలో కేటీఆర్ అనే వ్యక్తిని గుంజుకొచ్చి మరి ఒక ఏంది అంటే ఇండైరెక్ట్ మొత్తం అబద్ధాలను ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నది. అందుకే నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈ అబద్ధాలను చూసి మోసపోకండి, చూసే నిజాలైన వాస్తవాలైనా తెలుసుకోమని నేను చెప్తున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించిన తీరు, తన నియోజకవర్గానికి సంబంధించిన యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అక్కడికి పోయి దాడి చేస్తే ఆయనను పట్టుకొని పూర్తి స్థాయిలో ఏమని చెప్తారు అంటే, లేదు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుచరులు, వాళ్ళ యొక్క మనసులు, వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసిర్రు అని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు నిజంగా కూడా ఈ తెలంగాణ గడ్డ ఇక్కడి పోరాట స్ఫూర్తి ఏంటంటే, ఈ మట్టిలో పుట్టిన వాడికి పోరాటం చేసే దమ్ము ధైర్యం ఉంటుంది. అలాగే చాలా తెలివి కల్లోళ్ళు ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలు అంటే చాలా తెలివి కల్లోళ్ళు. ఎందుకు అంటే ఇక్కడ అబద్ధాలు ఎవరు ప్రచారం చేస్తున్నారు ఏంటి అనేది కూడా తెలిసిపోతుంది. నేను చెప్తున్నా కదా, ఇక్కడ నిన్న ఉస్మానియా యూనివర్సిటీ జేఎస్సీ అని పూర్తి స్థాయిలో కూడా కేటీఆర్ మనసులు అంటూ ఆ ఛానల్ పదే ప్రచారం చేస్తుంది. రాత్రి మొత్తం తెల్లందాక అదే లైవ్ పెట్టేస్తున్నది. అరే నాయన, అందులో వాస్తవాలేంది? నిజంగా జర్నలిజం చేసిర్రా మీరు? లేకపోతే ఏంది కాంగ్రెస్ పార్టీ నుంచి కార్యకర్తల రూపంలో వచ్చి జర్నలిజంలో జాయిన్ అయ్యిర్రా? లేకపోతే ఆ ఛానల్కి ఏమన్నా జర్నలిజం విలువలు ఉన్నాయా? వాస్తవం కాదా ఇది? తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇది వాస్తవం కాదా? ఇక్కడ నేను చాలా క్లారిటీగా నిజాలను చూపెడుతున్నా కదా. ఇగో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి యువజన నాయకుడిగా 5/12/2024 అండి, ఇది డేట్తో సహా నేను చెప్తున్నా. 5వ తారీఖు 12వ నెల 2024న వీళ్ళకి జరిగిన యువజన కాంగ్రెస్ ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గ అధ్యక్షులుగా రెడ్డి శ్రీనివాస్గా గెలుపొందిండు. ఈయనను పట్టుకొని పాపం తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీలు వేస్తుంది బిగ్ టీవీ. అరే ఈయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జెడ్పీటీసీగా కూడా బీఫామ్ తీసుకొని పోటీ చేసిండండి. వీళ్ళని పట్టుకొచ్చి కేటీఆర్ మనసులు అంటే ఇలా ఎవరు కేటీఆర్ మనసులు? ఒకసారి మీరు అందరూ మీ చేతిలో మొబైల్ ఉంటే ఆ మొబైల్లలో ఫేస్బుక్లలోకి పోర్రి, ఇక్కడ రెడ్డి శ్రీను ముదిరాజ్ అని టైప్ చేయర్రి, ఏ పార్టీనో తెలుస్తుంది. బుద్ధా ప్రేమ్ సాగర్ గౌడ్కు సంబంధించి కూడా ఫేస్బుక్ ఐడిని ఓపెన్ చేయండి, తెలిసిపోతుంది. దాంతోపాటు ముక్కా ప్రవీణ్ కుమార్కు సంబంధించిన ఫేస్బుక్ ఐడిని కూడా ఓపెన్ చేయండి. బైరు నాగరాజ్ గౌడ్కు సంబంధించిన ఫేస్బుక్ ఐడిని ఓపెన్ చేయండి. వీళ్ళు ఏ పార్టీ నుండి వచ్చిళ్ళు ఏంటి అనేది మీకు అర్థమైపోతుంది. నేను ఇక్కడ వీళ్ళను కించబడతలేను, అట్లని రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటలేను. ఒక జర్నలిజం గాడి తప్పితే తెలంగాణ ప్రాంత బిడ్డలు వాళ్ళ జీవితాలు ఆగమైపోతాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిజం పేరుతోని ఇలా అసత్యాలను ప్రచారం చేస్తూ, ఒక వ్యక్తి ఇమేజ్ని డ్యామేజ్ చేస్తూ, ఒక వ్యక్తిని పూర్తి స్థాయిలో పోర్ట్రేట్ చేస్తూ అతను ఆత్మహత్యకు మీరు ప్రేరేపిస్తున్నారా? లేకపోతే పూర్తి స్థాయిలో తెలంగాణలో మాదే రాజకీయం మీద తప్ప ఇంకెవరు రాజకీయాలు చేయొద్దనుకుంటున్నారా? లేకపోతే మాది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, అధికారంలో ఉన్నప్పుడు మేము ఏమైనా చేస్తామనే కోణంలో ఉన్నారా? లేకపోతే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే ఇదంతా జరిగిందా? లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేయమని చెప్తే చేసిల్లా? దీన్ని అంతటా మళ్ళీ కేటీఆర్ను బట్టగాల్చి మీదేసే విధంగా పూర్తి స్థాయిలో కేటీఆర్కు సంబంధించి మీదేయాలనే ఆలోచనలోకి పోయిల్లా? వాస్తవాలు తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పలేక ఇలా అసత్యాలను ప్రచారం చేస్తూ ఆ మనుషుల వ్యక్తిగత జీవితాలతో ఆడుకుంటున్నాయి కొన్ని జర్నలిజం సంస్థలు. ఇది మీ అందరికీ తెలవాల్సిన విషయం కాబట్టి నేను చెప్తున్నా. వీళ్ళందరూ నాకు మిత్రులే. నేను చెప్తున్నా కదా, వీళ్ళందరూ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి పాపం తెలంగాణ ఉద్యమకారులు. నేను ఉద్యమకారులుగా వాళ్ళని గౌరవిస్తా. సో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు గాక, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి సంబంధించిన అభిమానులై కావచ్చు, వాళ్ళ ఫాలోవర్స్ కావచ్చు. కానీ వీళ్ళని తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీల పాపం వాళ్ళు కండువా వేసుకోలే కదా, జైన్ కాలే కదా. ఆయన ఎప్పుడో పాపం రెడ్డి శ్రీను ముదిరాజుకు సంబంధించి గతంలో ఎప్పుడో పార్టీలో జాయిన్ అయ్యిండు, మళ్ళీ ఆయన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా తెలుసు. మరి కావాలని ఈరోజు ఇంత దారుణంగా ఇంత బాధాకరమైన విషయం ఇది.
ఎందుకు అంటే నేను మళ్ళీ చెప్తున్నా, ఈ యావత్తు తెలంగాణ సమాజానికి కల్వకుంట్ల తారక రామారావు మొట్టమొదటిసారిగా ఆయనను ఫోన్ ట్యాంపరింగ్లో ఇరికించాలని చూసిర్రు. ఆ తర్వాత డ్రగ్స్ అనే ఎపిసోడ్ను తెర మీదకి తీసుకొచ్చిళ్ళు. ఆ తర్వాత జన్వాడ ఫామ్ హౌస్కు సంబంధించిన ఎపిసోడ్ తీసుకొచ్చిళ్ళు. ఆ తర్వాత లగచెర్ల అనే ఘటనను తీసుకొచ్చిళ్ళు. ఆ తర్వాత ఫార్ములా ఈరేస్ అనే సంఘటనను తీసుకొచ్చిళ్ళు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏకంగా అల్లు అర్జున్ ఇంటి మీద దాడికి సంబంధించిన కుట్ర కోణంలో కేటీఆర్ అంటూ అనేక వార్తలను కూడా పుంకాలుగా కూడా ప్రచారం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ మీడియా. ఈ విషయాన్ని మీ అందరికీ తెలవాలి కాబట్టి, వాస్తవాలు ఏంటి అని మీకు తెలవాలి కాబట్టి నేను చెప్తున్నా. కాదంటే ఇప్పుడు రెడ్డి శ్రీను ముదిరాజు కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కాదా అవునా అనేది మీరు గూగుల్లో చూసినా తెలిసిపోతుంది. ఇగో ఈ ఫేక్ సర్క్యులేషన్ పట్టుకొని పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే రేవంత్ రెడ్డి యొక్క ప్రతిష్టను దిగజార్చేందుకు కేటీఆర్ కుట్ర వన్నుతుండని ఇట్లా రకరకాలుగా కూడా అనేక రకాలుగా కూడా ప్రచారం చేస్తున్నాను. ఇప్పటికైనా యావత్తు తెలంగాణ సమాజం ఆలోచించండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే మీకే వదిలేస్తున్నా. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ ప్రభుత్వం చేతిలో ఏంటంటే రాజు దలుచుకుంటే దెబ్బలక్కదు అనే సామెత వెనుకుంటుంటుంది. ఇక్కడ ప్రభుత్వం ఏది చెప్తే అదే జరుగుతుంది. వాళ్ళే డైరెక్షన్ ఇస్తారు, వాళ్ళే చేస్తారు, వాళ్ళే అన్ని చేస్తారు. మళ్ళీ వాళ్ళే ఒక కపట నాటకం అంటారు కదా, నేనే ఇంకా ట్రామని, నేనే పిట్టల దొరనని పగటేశగాడు వస్తూ ఉంటాడు. గతంలో ఊళ్ళల్లో గ్రామాలలో వచ్చేటోడు. దాని తర్వాత వచ్చి ఏంది అంటే పట్టబగలి మొత్తం ఏషాలు వేసుకొని ఇల్లు తిరుగుతూ పాపం ఆయన పుట్టకుటి కోసం ఏదైనా చేసుకుంటాడు. అది సెకండరీ విషయం. కానీ ఇక్కడ వీళ్ళ రాజకీయ పబ్బం గడపడానికి, వీళ్ళ రాజకీయాలకు సంబంధించి ఒక విద్యార్థులు అంటే పాపం వాళ్ళు ఏంది అభిమానించే విద్యార్థులను కూడా ఆఖరికి వాళ్ళ పార్టీ కాంగ్రెస్ నాయకులను కూడా వీళ్ళు బీఆర్ఎస్ఎల్ అని చెప్పుకునే పరిస్థితి కనబడుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళ కార్యకర్తలను, వాళ్ళ ఏంది ఫాలోవర్స్ను పట్టుకొని కూడా పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా చెప్తుంది అని మీకు చెప్పే ప్రయత్నం నేను చేశాను.